యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాయబడి ఉంది. పిల్లరా, గమనించండి, మన దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు, తలంపులు ఎంత గంభీరమైనవో ఒకసారి ఆలోచన చేయండి. ఈ లోకాన్ని దేవుడు ప్రేమించినటువంటి విధానాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, లోకమును ప్రేమించడం అంటే మనలను ప్రేమించడమే. మన కోసం ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు ఒకసారి మనం ఆలోచనకు తెచ్చుకుంటే అవి ఎంత గొప్ప కార్యాలు ఆలోచన చేయండి. నీవు నేను మనం బ్రతకటానికి, మన కుటుంబాలు కట్టబడ్డానికి దేవుడు సమస్తమును సమకూర్చాడు. తినటానికి ఆహారం ఇచ్చిన దేవుడు ఆయన. భూమికి ఆజ్ఞాపించాడు కదా, భూమి నీ సారాన్ని నా బిడ్డలకు ఇవ్వమని చెప్పి ఆయన ఆజ్ఞాపించినప్పుడు భూమి తన సారాన్ని మనకి ఇస్తా ఉంది. ఇవాళ మనం బ్రతకటానికి తిండి, మనము త్రాగడానికి నీరు, సమస్తమును కలుగజేసిన దేవుడు. ఈ సృష్టిలో మనం బ్రతకటానికి కావలసినటువంటి జీవవాయువును కూడా ఆయన అనుగ్రహించిన దేవుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది. తల్లిదండ్రులు ప్రేమించారా మనల్ని అలాగా? మన కుటుంబీకులు ప్రేమించారు అలాగా? దేవుని బిడ్డలారా, గమనించండి, తల్లిదండ్రులు ప్రేమ అయినా అది కొంతవరకే. ఎంతవరకు అని మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, వారికి కలిగినటువంటి ఆస్తిని ఏదో పంచటానికి ఇష్టపడతారేమో, కానీ సమస్తమును కలుగు చేసిన దేవుడు ఆయన. ఆయన ప్రాణమును కూడా మన కొరకు పెట్టిన దేవుడు ఆయన. అంత ప్రేమ మన పట్ల వ్యక్తపరిచాడు గనుక నువ్వు ఏ విషయంలో నువ్వు చింతపడుతున్నావు, దిగులు పడుతున్నావు, నా దేవుని ప్రేమ నాకు తోడై ఉందని నమ్మి విశ్వసించి దినాన్న ప్రభు కృప పొందు, ఆయన దీవెనలను మనం పొందుకుందాం. ప్రభు మన పక్షంగా తన కార్యాలు జరిగించును గాక. ఆమేన్.